ఆయన కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పెట్టారు కదా ఈరోజు, ఎలా అనిపిస్తుంది? మూడు పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేషనల్ పార్టీలు ఉన్నాయి, ఒకటేమో రాష్ట్ర పార్టీ ఉంది, ఒకటి నేషనల్ పార్టీ ఉంది. ఈ పార్టీలలో తరుణంలో ఒక మహిళ ఈ తెలంగాణకు నేను అమ్మనైతా జయలలిత లేక తమిళనాడులో ఎలానో ఇక్కడ తెలంగాణ ప్రజలకు నేను అమ్మనైతానని కవితమ్మ అంటున్నారు. ఈ రోజు ఏంటంటే టీఆర్ఎస్లో ఉండే ఇన్ని రోజులు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి టీఆర్ఎస్ అని పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. మంచి తరుణమే అనట్లేదు, ప్రజలు మా మెచ్చుకుంటున్నారు. అంటే ఒక కూతురే బయటకు వచ్చి ఈరోజు పార్టీ పెట్టిందంటే ఎంత ఉందో లోన ఎంత రాజకీయాలు ఉన్నాయో అర్థం కావట్లేదు. అంటే రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని చాలా మంది అంటున్నారు, ఏ విధంగా చూస్తారు? అట్లా అనుకుంటే ఆమె అలాంటిది ఏం లేదు. అంటే బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయడానికి కవిత గారు పార్టీ పెట్టించారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి తరుణం ఏం కాదు. ఇంతకుముందు లిక్కర్ రాని అన్నారు. ఈ రోజు ఆమె బీఆర్ఎస్ వాళ్ళకు జేజమ్మ తయారైంది. జేజమ్మ ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళకు జేజమ్మ. ఎక్కడ ఇన్ని రోజులకు బీఆర్ఎస్ ఉంది, ఈ రోజు జేజమ్మ ఎవరంటే కవితమ్మ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. నేను అంటే సొంత నాన్న పైన, అన్న పైన, మామ పైన చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మరి దాని గురించి ఏం చెప్తారు? ఇది రాజకీయం. రాజకీయంలో నాన్న అన్న బావ అలాంటివి ఏముండవు, భావజాలాలు. రాజకీయం ప్రజల గురించి ఎప్పుడైనా కానీ ఒకటి ప్రజల ప్రత్యక్షంలో కంపల్సరీ ఇలాంటివి ఉంటాయి. అంటే మన కేటీఆర్ గారికి ఏం తెలియదు, మారిపోయిన మా నాయన మారిపోయిండు మర మనిషి అని ఒక డైలాగ్ కూడా వాడింది ఆయన పైన. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే వాస్తవమే. 5 ఏళ్ల కింద ఉన్న పాలన ఈ మొన్న మళ్ళీ 2019 వచ్చినప్పుడు పాలన లేదు. ఆ ముందు పాలనకి ఇప్పుడు పాలన చాలా చేంజ్ అయింది అని కాబట్టే ఈరోజు ఆమె బాధపడ్డది. కాబట్టే కేసీఆర్ మునపట్లేకలేడు, మరో కేసీఆర్ అని. అంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన నిజామాబాద్ లో ఓడిపోయాడు, అరవింద్ చేతిలో ఓడిపోయింది ఆమె. అప్పుడు వీళ్ళు ఎమ్మెల్సీగా ఆమెని ఒక 2-3 నెలల్లోనే ఎమ్మెల్సీగా చేసుకున్నారు. ఇప్పుడు 2029లోనే ముఖ్యమంత్రి అయితే అనడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయ్యే అవకాశం ఉందా? టైం పడుతుంది, అప్పుడంటే కాదు, టైం పడుతుంది. ప్రజలకు వెళ్ళాలి కదా, అప్పుడే ఉచిత విద్య వైద్యం అంటుంది ఫస్ట్ స్టార్టింగ్ ప్రజలకు. అంటే ప్రైవేట్ కాలేజ్లో కూడా ఉచిత విద్య అనేది అది అబద్ధమే కదా, ఎట్లా సాధ్యమవుతుంది? అంటే గవర్నమెంట్ ఒక స్టాండింగ్ తీసుకుంటా అంటుంది, రెండే చెప్పింది ఈరోజు నీ పార్టీ తరఫున, రెండే చెప్పింది. ఉచిత విద్య వైద్యం రెండే చెప్పింది, వేరే అవి ఇస్తారని ఏం చెప్పలేదు మేనిఫెస్టో. ప్రజల్లోనే నేను హమాది పాటు ఏం చెప్పింది అలా ఆ టైప్లో ఈరోజు అలా ప్రజల్లోని పోవాలని అలా చెప్పింది ఈరోజు నేను అనుకుంటున్నాను. అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది, బీజేపీ పైన కూడా చేసింది. అంటే మరి ఈ ఏ విధంగా చూస్తారు మీరు రాజకీయ భవిష్యత్తు అనేది? ఈరోజు ఎట్లుందంటే ఒకటి ఇప్పుడు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్నే తిట్టిందంటే అరే ఇంటి పార్టీ ఇంటి వాళ్ళని తిట్టుకుంటారు వాళ్ళు అనకుండా కాంగ్రెస్ పైన కావాలని అవి మాట్లాడింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్గా మార్చుకోవడానికి ఆలోచిస్తున్నామని మొన్న కేటీఆర్ గారు చెప్పారు. అంతలోనే ఈమె టీఆర్ఎస్ అని పేరు పెట్టడం అది ఏమైనా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ వీళ్ళకి ఇంట్లో ఆస్తి పంపకాలు అంటారు కదా, ఆ టైప్ లో పంపకాలు అయిపోయినాయి. 25 ప్రజల్లో వెళ్ళిపోయిందమ్మా, టీఆర్ఎస్ అని పెట్టింది. బీఆర్ఎస్ వాళ్ళకి అది కాదు, కంపల్సరీ టీఆర్ఎస్ ఉంటుంది. అంటే వీళ్ళు ఈసీని ఆశ్రయిస్తాము, ఒక పార్టీ చేంజ్ అయిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ పేరు పైన పార్టీలు రావద్దు, దాన్ని మేము రద్దు చేపిస్తాం ఈసీతో మాట్లాడన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి రద్దు అయితే ఏమయ్యే అవకాశం ఉందంటారు? ఇది ఆస్తులు కావు కదా, ప్రజల ఆస్తులు, పార్టీలు. ఒక్కో పార్టీకి ఒక్కో తరుణం ఉంటుంది. ఆల్రెడీ మేము వద్దనుకున్న టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసుకున్నారు, ఇప్పుడు కావాలని మళ్ళీ టీఆర్ఎస్ చేసుకుంటా కాదు కదా. తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. ఇప్పుడు ప్రజలు ఆమెను హర్షిస్తున్నారు, ఉన్న పార్టీని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రజల్లో తీసుకెళ్తుంది అని మేము. అంటే మరొక షర్మిల అని అంటున్నారు కవిత. అంటే ఇక్కడ నుంచి ఆమె ఒక పార్టీ పెట్టి వెళ్ళిపోయింది, ఈమె కూడా ఒక రోజు దుఃఖం ఎత్తేసే రోజు వస్తుందని అంటున్నారు చాలా మంది. తమిళనాడులో జయలలిత గారు ఉన్నారు కదా, తెలంగాణలో అలాంటి పరిణామం వస్తుందని మేము అనుకుంటున్నాము. షర్మిల గారు వేరే, ఓ రాష్ట్రం వేరే. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కవితమ్మ గారు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు కదా. తెలంగాణ ప్రాంతం తెలంగాణలో ఉంటుంది. అంటే ఈమె సింగిల్ గా వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని వచ్చే అధికారంలో? ఆ రోజు పరిణామాలు వేరుంటాయి, ఆ రోజు ఏంది ఏం కథ. ఈ రోజు అయితే ప్రజల్లో మటుకు సింగిల్ గానే వెళ్తుంది. ఆ ఎలక్షన్ టైంలో ఏమవుతుంది అనేది అంటే ఆ ఓవరాల్ గా 1 అవర్ స్పీచ్ లో ముఖ్యంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే గట్టిగానే చేసింది. అంటే నాన్న పైననే ఈమె ఇంత కోపంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? టీఆర్ఎస్ లో చాలా మటుకు ఆమెకు హింస అనేది ఉండే.
బీఆర్ఎస్లో కావాలని నేను ఇన్ని రోజులు చేశాను కదా, ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి నన్ను ఎలా చూశారు, చులకన చూశారు. ఈ నేను చెప్పాలి కదా, బయటికి చెప్పాలి, పార్టీ పెట్టినప్పుడు చెప్పాలి కదా. అంటే పార్టీకి చాలా కష్టపడ్డా, నా రక్తం కూడా. బతుకమ్మ అని తెలంగాణలో కొన్ని జిల్లాలకు తెలియదు, బతుకమ్మ అని కొన్ని జిల్లాలకు తెలుసు, కొన్ని జిల్లాలకు తెలియదు. ఆ రోజు ఊరు జిల్లా వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. అలాంటి తరుణం ఆమె బాధపడ్డది, కష్టపడ్డాను నేను ఉద్యమంలో. నేను వెన్నుముక్కగా వెనకాల ఉన్నాను. నా పిల్లలను నన్ను వదిలేసి నేను పార్టీ గురించి ఆ రోజు తిరిగాను ఉద్యమంలో. ఈ రోజు నన్ను ఇలా చేయడం తప్పు కదా అని ఆమె అంటారు. అంటే సోషల్ మీడియాలో కూడా కొన్ని ఒరిజినల్ డూప్లికేట్ అనే ఒక, అంటే ఇప్పుడు బిస్లరీ వాటర్ కానీ ఒక కోల్గేట్ కానీ కొన్ని శాంపుల్గా చూపించి ఒరిజినలే డూప్లికేట్ అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అంటే డూప్లికేట్ పార్టీ అనొచ్చా? డూప్లికేట్ పార్టీ అంటే ఒకటే రక్తము, కేసీఆర్ గారి కూతురు కొడుకు, వాళ్ళు కావాలని ట్యాగ్ చేశారు. డూప్లికేట్ ఎట్లా అవుతుంది? టీఆర్ఎస్ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ డూప్లికేట్ అవుతుంది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకు జేజమ్మాయి కూర్చుంది. వాళ్ళు ఏం చెప్పలేక ఇది డూప్లికేట్ అది ఇది అని చెప్తున్నారు. ఆమె ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకు జేజమ్మ అని నేను అంటున్నాను. ఓవరాల్గా 29లో ముఖ్యమంత్రి ఎవరైతారు అనుకుంటున్నారు? ఆ ప్రజలు నిర్ణయించే దాన్ని బట్టి ఉంటుంది. మన తెలంగాణ సిద్ధాంతం ప్రకారం అయితే 10 ఏళ్ళు మట్టుకు ఎవరికో ఒకరికే ఇస్తారు. నెక్స్ట్ వీక్ కాంగ్రెస్కే వస్తుంది. ఈ లెక్కల టైం పడుతుంది కొద్దిగా. వేరే పార్టీ రావడానికి ఇప్పుడే పార్టీ పెట్టింది కదా, టైం పడుతుంది. అంత తొందరలో అయితే సీఎం అయితే కారు, కొన్ని సీట్లు వస్తుండొచ్చు అంతే తప్ప మళ్ళీ ఏం లేదు. మన తెలంగాణ సిద్ధాంతం ఏంటంటే 10 ఏళ్ళు ఒక సీఎం అని ఉంటాడు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. గత 40 ఏళ్ళ నుంచి చూసుకుంటున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అలాగనే జరిగింది. ఇప్పుడు అలాంటి తరుణమే అని నేను అంటున్నాను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.